गन पार्क पर तेलंगाना के शोहदा को खराज अक़ीदत पेश करते हुए तेलंगाना जागृति की सदर के कविता ने शोहदा और इनके अहल खाना से माफ़ी मांगते हुए कहा कि जिन मकासद के लिए उन्होंने अपनी जानें कुर्बान की है वो अब तक पूरे नहीं हुए। उन्होंने कहा कि तेलंगाना तहरीक में कुल 1200 शोहदा बताए गए, मगर कुछ कम 600 ख़ानदानों को ही मुनासिब इंसाफ और इमदाद मिली है। इस नाइंसाफ़ी के ख़िलाफ़ वो आवाज़ उठाती रहेगी और शोहदा के हुकूक दिलवाने तक जिदोजहद जारी रखेगी। कविता ने बताया कि पहले हर शहीद के अहल खाना को 10 लाख रुपए और मुलाजिमत देने का वादा किया हुआ, इसलिए वो हर ख़ानदान को 1 करोड़ रुपए देने का मुतालबा कर रही है। उन्होंने आवाम से अपील की है कि वो जन्म बाटा के तहत शुरू होने वाली मुहिम में शामिल हो। रियासत भर में इंसाफ और मसाई मौक़ों के लिए मुसलसिल दबाव डालेगी। बता देंगे कि कविता ने निज़ामाबाद से अपनी जन्म बाटा यात्रा का आगाज़ किया है। ఇంకా వేలాది మందికి న్యాయం జరగలేదనేటటువంటిది వాస్తవం. అందుకే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి ఆ పేరుతోని ఇంకా రకరకాల పేర్లతోని ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది ఉంటుంది. ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలేదు, మనం ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమకారులకు సంబంధించి మనము ఉద్యమకారుల ఫోరమ్స్ అనేకం ఉన్నాయి. వాటి నుండి ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం. పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు, ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరికీ కూడా పెన్షన్ వచ్చేంత వరకు నేను విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగా పడ్డం, మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా, నేను 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు పర్యటనకి ఇయాల బయలుదేరుతున్నా. జాగృతి జనం బాట పేరుతోని బయలుదేరుతున్నా. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. రండి, కలిసి పోరాటం చేద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది 250 గజాలు జాగా ఇస్తామని. అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోనీయకుండా తప్పకుండా ఉద్యమం చేద్దాం. మీరందరూ పట్టుబట్టి పిడికిలెత్తి పోరాటం చేసిరు కాబట్టే ఆనాడు తెలంగాణ వచ్చింది. రేపటి నాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిచి అవి సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం? అందరం బాగుండాలనుకున్నాం. మా ఆడబిడ్డలు బాగుండాలి, యువ మిత్రులు బాగుండాలి, బీసీలు బాగుండాలి, హరిజనులు బాగుండాలి, గిరిజనులు బాగుండాలి, మైనారిటీలు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలనే తెలంగాణ